భూపాలపల్లి జిల్లా చెల్లిపూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్నపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి డీటీఓ వెంకన్నను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం 25 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వెళ్లిన వెంకన్న తన విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా చిలుపూరులో తీవ్ర విషాద ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భూపాలపల్లి జిల్లా చెల్పూరు సమీపంలో రవాణా శాఖ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం అయితే డిటిఓ వెంకన్న ఎవరైతే ఉదయం నుంచి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక టిప్పర్ లారీ భారీ బొగ్గు లోడుతో వెళ్తూ డిటిఓ పైకి తీసుకువెళ్లడంతో డిటిఓ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మొత్తం బాడీ మొత్తం కూడా అయింది. మొత్తం కూడా ఇటు 15 రోజుల క్రితమే తను భూపాలపల్లి డిటిఓగా ట్రాన్స్ఫర్ లో రావడం జరిగింది. విధి నిర్వహణలో భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం ముందే ఈ విధంగా జరగడం, అక్కడ డిటిఓ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలేయడం మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కావాలనే డ్రైవర్ యొక్క దాడికి పాల్పడ్డాడనే కోణంలో కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. భూపాలపల్లి డిటిఓ మరణానికి సంబంధించి దానిపైన ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించాలి. ఎందుకంటే వెంకన్న మరణం పైన అనేక నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా చేస్తున్న వాటిపై ఉక్కుపాదం మోపిస్తున్న అధికారులని ఈ విధంగా చంపేస్తారా మీరు అని చెప్పేసి హరీష్ రావు కూడా తన ట్విట్టర్ లో తను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ యొక్క మృతి గల అనే ఒక డిటిఓని చంపేశారు. ఎందుకంటే భూపాలపల్లిలో 1600 కోట్ల రూపాయల బొగ్గు కూడా మాయమైందని చెప్పేసి హరీష్ రావు ఈ మధ్య కాలంలో కూడా సింగరేణి అది రావడం జరిగింది. వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. భారీగా బొగ్గుతో వెళ్తున్న ఒక టిప్పర్ డ్రైవర్ ఈ విధంగా విధులు నిర్వహిస్తున్న డిటిఓని గుద్దేసి చంపేయడం అయితే వాళ్ళు అనుమానాలు సాధిస్తున్నాయి. ఇది హత్యనా లేదంటే ప్రమాదమా అనేది పూర్తిగా విచారణ జరగాలి. ఒకవేళ దీంట్లో హత్య అయితే దానిపైన ఎవరెవరు ఉన్నారు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేయడంతో మొత్తం ప్రస్తుతం ఈ భూపాలపల్లి డిటిఓ యాక్సిడెంట్ విషయంలో, మృతి చెందిన విషయంలో ఇటు అనేక ఆరోపణలు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. భూపాలపల్లి జిల్లా చెలుపూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్నపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి డిటిఓ వెంకన్నను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం 25 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చిన వెంకన్న తన విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా చెలుపూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్నపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన
లారీ నియంత్రణ కోల్పోయి డీటీఓ వెంకన్నను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం 25 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చిన వెంకన్న తన విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు అంటే వెంకన్న ఆ, మరణించడాన్ని హత్యగా క్రియేట్ చేసి చెప్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనిపై ఇదే అంశంపై